ఈ లిరికల్ వీడియో అయితే చాలా బాగుంది. ఒకసారి వీడియో అయితే చూపిస్తాను మీకు. నేను ఇక్కడ మ్యూట్లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అదైతే చూడండి మీరు. వీడియో అయితే చాలా బాగుంది. మీరైతే చేసుకోండి. వీలుంటే ట్రై చేయండి. నేను టెంప్లెట్ ఇస్తాను. అదైతే యూజ్ చేసుకోండి మీరు. టెంప్లెట్ అయితే మీరు ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి. చివరికొచ్చేది అక్కడికేగా ఓకే. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీరు సౌండ్‌తో చూస్తే ఇంకా మంచి ఫీల్ అయితే ఉంటది మీకు. ఫస్ట్ అయితే దీని టెంప్లేట్ అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటది. టెంప్లేట్ నేను ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో బుట్ట బొమ్మ అని ఇచ్చాను. ఈ బుట్ట బొమ్మ అనేది మీరు చేంజ్ చేసుకుందామన్నా కూడా జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు బుట్ట బొమ్మ అని ఉంటది. ఇది తీసేయండి. ఇది తీసేసి నేను సపోజ్ ఒక నేమ్ పెడతా. అంజలి అని పెడతా. ఇలా అంజలి అని పెడతా చూడండి. వెయిట్, చూసారు కదా, అంజలి అనేది వచ్చేసింది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రావచ్చు. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే మాత్రం నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ ఫ్రాంట్ కూడా ఇస్తాను. ఆ ఫ్రాంట్ కూడా ఎక్కడ ఉందో లాస్ట్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే ఈ వీడియోని అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ మాత్రం ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందో అనేది మీకు అయితే తెలుస్తుంది కాబట్టి మీరు అక్కడ వెళ్ళి అయితే ఇన్పుట్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారో నేను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అక్కడ నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఏముండదు, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన ఫ్రాంట్స్ పైన 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బాక్స్ ఉంటుంది. బాక్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్పుట్ ఫార్మ్స్ వస్తుంది. ఇన్పుట్ ఫాంట్ని క్లిక్ చేయగానే మీకు మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రీసెంట్లో ఉంటుంది. మీకు సపోజ్గా రీసెంట్లో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్లో ఉంటేనే ఏం పర్లేదు, డౌన్లోడే ఉంచండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఫోటో ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడైతే వస్తుంది. అక్కడ అలా క్లిక్ చేయగానే మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అవ్వగానే ఇక్కడ మీకు దీంట్లో ఉంటుంది ఆ నేమ్ అనేది. ఇక్కడైతే సెర్చ్ చేసి ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ అయితే చేసుకోండి. ఫ్రాంట్ అనేది చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కూడా మీకు లిరిక్స్ వస్తుంది. మీకు 2 ఫ్రాంట్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఇది ఒక ఫ్రాంట్, సెకండ్ ఇది ఒక ఫ్రాంట్. ఈ ఫ్రాంట్ ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీకు బ్లాక్ అనేది వస్తుందని మీకు టెన్షన్ ఏం పడకండి, అది అలానే వస్తుంది. మీరు ఫోటో మీద ట్యాప్ చేయగానే వస్తుంది. ఫోటో తీసేయగానే మీకు అది వెళ్ళిపోతుంది. అదేంటంటే కొంచెం మీకు లవ్ సింబల్లో ఒక యానిమేషన్ అయితే వస్తుంది. అది చాలా బాగుంటుంది. అది మీరు సపోజ్గా మీరు అడ్జస్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలా మీరు ఒకటి దీన్ని ఆఫ్ చేసేయండి. మీరు ఈ లవ్ సింబల్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఇలా మీరు కొంచెం మీ 2 ఫింగర్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే రాదు. ఇవి ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఆన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీరు ఇది ఆన్ చేసుకొని ఇలా టచ్ చేస్తేనే వస్తుంది అది, దాని తర్వాత రాదు. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని ఫోటోస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటోస్ అన్నీ రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీరు జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయడం, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం, ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవడం. సపోజ్ మీరు మీ సొంతంగా అంటే మీ సొంతంగా ఫోటో యానిమేషన్ ఎలా చేయాలో తెలియకపోతే నేను చూపిస్తా చూడండి. జస్ట్ ఈ ఫోటో ఉంటుంది, దీన్ని డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ చేసిన దాని తర్వాత ఈ బీట్ దగ్గర ఉంచేయండి. మీరు బీట్ దగ్గర వచ్చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని, సపోజ్ నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటా. నేను ఇప్పుడు చూపించిన ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే మీకు ఫోటోస్ వస్తుంది. ఇలా మీరు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు జూమ్ ఇంతవరకు మీకు అనేది సరిపోతుంది కాబట్టి ఇంతవరకు ఉంచుకోండి. ఇక్కడ మీకు సైడ్ బ్లాక్ వస్తుంది, కట్ అయిపోతుంది ఫోటో అంతే ఉంది కాబట్టి మీరు బ్యాక్ అనేది కొంచెం కవర్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే నేను చూపిస్తూ చూడండి. దీనైతే ఫస్ట్ కిందకి తీసుకొచ్చేయండి, లిరిక్స్ కిందకి ఇలా తీసుకొచ్చిన దాని తర్వాత ఇక్కడ మీకు ఈ బీట్ వరకు అయితే జరుపుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఇక్కడ వరకు జరుపుకోండి. ఇక్కడ మీకు ఈ గ్యాప్లో అనేది మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కవర్ అవుతుంది, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి వస్తుంది కాబట్టి మీకు అలా కట్ అయిపోతే ఇలా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు యానిమేషన్ అనేది రావాలి. జస్ట్ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. దాని తర్వాత
వెయిట్ ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గించండి. ఇలా తగ్గించిన దాని తర్వాత చూడండి మీకు యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. దాని తర్వాత స్టార్టింగ్లో మీకు బ్లర్ ఆప్షన్ అనేది చూసే ఉండొచ్చు. జస్ట్ ఇక మీకు ఆ ఎఫెక్ట్ అని చూపిస్తా. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు డైరెక్షన్ బ్లర్ చూశారు కదా పైన, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది, అది ఎలా ఉందో అలానే ఉంచండి. ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ స్ట్రెంగ్త్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెమే ముందు స్క్రోల్ చేసి ఈ స్ట్రెంగ్త్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెకండ్ కీ దగ్గర ఇదైతే లాస్ట్కి అయితే 0 చేసేయండి. స్ట్రెంగ్త్ అనేది 0 చేసేస్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా, ఇలా ఈజీగా ఉంటుంది, ఏముండదు. దాని తర్వాత మీకు ఇక్కడ కొంచెం ఫ్లో ఒక వీడియో ఫోటో అనేది కొంచెం ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే కొంచెం యానిమేషన్ చూడండి, ఇది ఎలా యానిమేషన్ అవుతుందో సేమ్ ఇది కూడా అవ్వాలంటే జస్ట్ మళ్ళీ ఎఫెక్ట్లో ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వేవ్ వార్ప్ అని ఉంటుంది. వేవ్ వార్ప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఓపెన్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కింద మీకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మినిమం ఒక 4 పెట్టుకోండి, 3 పెట్టుకోండి సరిపోతుంది. ఈ స్పేస్ అనేది కొంచెం పెంచుకోండి. ఇలా స్పేస్ అనేది కొంచెం పెంచుకున్న తర్వాత కొంచెం అంటే ఒక 25 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు పాస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం జరపండి, ఒక 3 దాకా జరపండి. దాని తర్వాత లాస్ట్గా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. మీకు ఫోటో ఎంత లెంగ్త్ ఉంటుందో అంతే కొంచెం మీరు చూసుకోండి. నేనైతే ఈ లెంత్ వరకు నేను ఒక 80 సరిపోతుంది అనుకుంటున్నా, 0.70. చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఎఫెక్ట్ దాంట్లో ఆ బార్ప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కీ ఆప్షన్ 2 పాస్ దగ్గర కీ ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ మీకు గ్రాఫ్ ఉంటుంది, దాని కింద గ్రాఫ్ని క్లిక్ చేసి ఇది ఫస్ట్ డాట్ అనేది పైన తీసుకొచ్చేయండి, సెకండ్ డాట్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మీకు కొంచెం యానిమేట్ అయ్యి కొంచెం స్పీడ్గా వచ్చి స్లో అవుతుంది, చాలా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు చూసుకొని. ఇలానే మీరు ఫొటోస్ ఇలానే మీరు చేంజ్ చేసుకుందామన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి మీరు కొత్తగా క్రియేట్ చేయాలన్నా కూడా ఇది మీకు యూజ్ అవుతుంది, చేసుకోండి. దాని తర్వాత పైన లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకున్నారు కదా, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు కాంటెంట్ బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.